సంగీత చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేని పేరు మైకేల్ జాక్సన్. ఆయన జీవితం, సంగీతం, డాన్స్ అన్ని కలిసిన ఒక మ్యాజిక్ లా ఉంటాయి. అలాంటి లెజెండ్ పై వచ్చిన మైకేల్ సినిమా సహజంగానే భారీ అంచనాలు తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఆ అంచనాలను పూర్తిగా అందుకుందా అంటే ఇది ఒక మంచి ప్రయత్నమే, కానీ పూర్తి సంతృప్తి మాత్రం ఇవ్వలేకపోయింది. సాధారణంగా బయోపిక్ అంటే ఒక వ్యక్తి జీవితాన్ని పూర్తి స్థాయిలో చూపిస్తారని ప్రేక్షకులు భావిస్తారు. కానీ ఈ సినిమాలో మాత్రం కథను ఆయన చిన్ననాటి నుంచి 1988 వరకు మాత్రమే చూపించారు. జాక్సన్ 5 బ్యాండ్ కాలం నుంచి ప్రారంభమైన ఈ ప్రయాణం ఆయన ఎదుగుదలలో కీలక ఘట్టాలను చూపించిన తర్వాతి జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు మిస్ అవ్వడం వల్ల కథ మధ్యలోనే ఆగిపోయిన భావన కలుగుతోంది. సినిమాలో ప్రధానంగా చూపించిన అంశం తండ్రి కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ సంఘర్షణ. తండ్రి తన పిల్లల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసినప్పటికీ వారిని ఒక యంత్రంలా చూడటం, మరోవైపు మైకేల్ తన సంగీతాన్ని తన ఆత్మకథగా భావించడం ఈ విభేదాన్ని బాగా చూపించారు. అయితే కొన్ని సన్నివేశాల్లో ఆ భావోద్వేగం అంతగా హృదయానికి తాకదు. చిన్న వయసులోనే స్టార్డమ్ వల్ల సాధారణ జీవితాన్ని కోల్పోయిన ఒక బాలుడు మనస్థితిని ఈ సినిమాలో బాగా చూపించారు. ముఖ్యంగా జంతువులతో ఉన్న అనుబంధం, ఆయన ఒంటరితనాన్ని తెలియజేసే సన్నివేశాలు భావోద్వేగంగా ఆకట్టుకుంటాయి. అలాగే సంగీత రంగంలో ఉన్న రంగు వివక్షను చెరిపేసేందుకు ఆయన చెప్పిన పోరాటాన్ని చూపించిన సన్నివేశాలు కూడా ప్రభావవంతంగా ఉంటాయి. మైకేల్ పాత్రలో నటించిన నటుడు అద్భుతంగా మెప్పించాడు. ఆయన హావభావాలు, డాన్స్, శరీర భాష అన్ని నిజంగా మైకేల్ ను గుర్తు చేశాయి. కొన్ని క్షణాలు అసలు ఆయనే తెరపై కనిపిస్తున్నట్లు అనిపించింది. తల్లిదండ్రుల పాత్రలు చేసిన నటీనటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. అయితే ఈ సినిమాలో ఒక ప్రధాన లోపం ఏమిటంటే మైకేల్ జీవితంలోని వివాదాస్పద అంశాలను పూర్తిగా పక్కన పెట్టడం. ఆయన వ్యక్తిగత జీవితం, సమస్యలు, వివాదాలు వంటి అంశాలను టచ్ చేయకుండా కేవలం పాజిటివ్ కోణాన్ని మాత్రమే చూపించడం వల్ల ఇది పూర్తి బయోపిక్ అనిపించదు. మొత్తానికి మైకేల్ సినిమా ఒక మంచి సంగీత అనుభవంగా, ఒక ట్రిబ్యూట్ గా పనిచేస్తుంది. ఆయన పాటలు, డాన్స్ ను మరోసారి ఆస్వాదించాలనుకునే వారికి ఇది మంచి విందు. కానీ ఒక సంపూర్ణ జీవిత కథ తెలుసుకోవాలనుకునే వారికి మాత్రం పూర్తి సంతృప్తి ఇవ్వదు.